ప్రస్తుత ఆధునిక కాలంలో సోషల్ మీడియా అనేది ప్రపంచాన్ని ఏలుతుంది. అలాంటి తరుణంలో అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ ఒక కూలినాలు చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నెలకు 20,000 నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత సాదుకుంది. అది ఎక్కడో కాదు, నల్లగొండ జిల్లాలోని నెకర్కల్ పట్టణం చెందిన మరూరు గ్రామంలోని యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి స్వాతి బరిశెట్టి. ప్రస్తుతం అతి కష్టం మీద ఆమెను ఎత్తుక్కుంటూ ఇక ఒక పత్తి చేనులోకి వచ్చాము. ఆమె మన ముందుంది. ఆమె ఎందుకు స్థాపించింది, ఆ స్థాపించడానికి ప్రధాన కారణం ఏంది, స్థాపించినాక ఎటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంది, ఈరోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ పేరు? స్వాతి బరిశెట్టి, అగ్రికల్చర్. అసలు ఛానల్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? నేను కూలి పనులు చేసుకుంటాన్నయ్య. ఇక మాకు చాలా ఇబ్బంది ఉంది ఇంట్లోకి వెళ్ళడం. ఇక తమ్ముడు ఇట్లా సోషల్ మీడియాలో ఉంటాడు, ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయక్క నీకు ఇన్కమ్ వస్తుంది, సక్సెస్ అయితే అని చెప్పిండు అన్నమాట. ఇక తమ్ముడు అయితే స్టార్ట్ చేసి ఇచ్చిండు. ఇక ఫస్ట్ భయం వేసింది తీయాలంటే, అలవాట్లేదు. ఇంట్లో ఉంటే నేను బయటికి వెళ్ళాను, పని ఇల్లు అంతే, ఇక వేరే తెలియదు. ఇక స్టార్ట్ చేసిండు, వీడియోలు తీస్తుంటే అమ్మాయి మా వీడియోలు తీస్తుంది, మాకు వీడియోలు పిచ్చి అవసరమా అని చాలామంది ఎగతాళి చేసిర్రు. పెట్టిన వీడియోలు కూడా నన్ను డిలీట్ చేయించారు. ఇక 3 నెలలకే నాకు ఛానల్ మంచిగా క్లిక్ అయింది, మానిటేషన్ అయింది, పిన్ కోడ్ వచ్చింది, నెల నెల డబ్బులు కూడా పడుతున్నవి. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు నా ముందుకు వచ్చి నువ్వు మంచిగా చేస్తున్నావు, మస్తు కష్టపడుతున్నావు, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అంటుంటే చెప్పలేని ఆనందం నాకు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? నాక 2,27,000 మంది ఊరు. ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేసినావు? ఎటువంటి వీడియోస్ చేసావు? నాకు 3,000 వీడియోలు చేసిన. నాకు మొత్తం రైతు వీడియోసే నావి, మొత్తం రైతువే ఉంటాయి. రైతువి కూలి నేను 2 చేస్తా, ఒక రైతుని ఒక కూలిని. నా వ్యవసాయం చేసుకునేటప్పుడు నా రైతు పనులు పెడతా, కూలి పోతే కూలి చేసే పనులు పెడతా. ఇప్పుడు మీ గ్రామస్తులే కాకుండా జిల్లా వ్యాప్తంగా నీ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడైనా పోయినా గుర్తింపు ఏ విధంగా ఉంది? చాలా అది చెప్పలేనిది మాటల్లో. ఎక్కడ పోయినా అరే నువ్వు స్వాతి అగ్రికల్చర్ కదా, నువ్వు మస్తు కష్టపడతావురా, నిన్ను చూసి చాలా మంది నేర్చుకుంటున్నారా, నువ్వు ఇంత కష్టపడతావు అని అంటుంటే చెప్పలేని ఆనందం, ఏదో సాధించినంత గర్వంగా ఉంటుంది. సో ఇప్పుడు 2 లక్షల పైచీలుకున్నారు, భవిష్యత్తులో ఇంకా ఎంత వరకు పోతుంది అనుకుంటున్నావు? నీ టార్గెట్ ఏంది అసలు? నా టార్గెట్ నేను ఇంకా రీచ్ అవ్వాలి, 1 మిలియన్ నా కోరిక అది. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా బాగుంటుంది, మంచిగా ఆదాయం కూడా వస్తుంది. ఎందుకంటే కుటుంబానికే కదా నేను కష్టపడేది, నా పిల్లగాళ్ళ చదువులకు అవసరం అవుతావు అన్నట్టుగా కష్టపడుతున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? మొన్ననే రీసెంట్గా 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తాను? యూట్యూబ్ అనేది మనకు ఒక కన్న తల్లి లాంటిది, ఎవరికైనా అవకాశం ఉంటుంది. అందరూ ఒక్కొక్కరికి పాటలు, ఆటలు, ఇట్లా వంటలు అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మన టాలెంట్ అనేది అందులో చూపించుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ప్రమోషన్ల కోసమని వేలు ఇస్తుర్రు. ఎవరి దగ్గరికి పోకుండా మీ కాళ్ళ మీద మీరే ఎదగండి. వాళ్ళకి 20,000, 30,000, ₹1,00,000 ఇచ్చి ప్రమోషన్ చేయించుకునే బదులు ఒకవేళ నీ లక్ బాగుంటే నీదే ఏదో ఒక వీడియో వైరల్ అవి నువ్వే మంచి స్థాయిలో ఉంటావు, కానీ డబ్బులు ఖర్చు పెట్టొద్దు అనేది నా ఒపీనియన్. నేను మాత్రం ఎవరికి అడిగి పోలేదు, నా కాళ్ళ మీద నేను ఎదిగిన. మీకు పొలం ఎంత ఉందిరా? మాకు 3 ఎకరాలు ఉందన్నయ్య. ఇప్పుడు సాధారణంగా వీడియో రికార్డ్ చేసేటప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? మీరు ఎలా చేస్తారు? నాకు ఎలాంటివి లేవు, నా నోరే నా మైకు, నా చెయ్యే ఒక సెల్ఫీ స్టిక్, మైక్ అది ఏమంటారు ట్రైపాడ్ అన్నమాట. నేను ఏవి తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లం ఉంది, అంటే వెళ్ళని సంసారాలు కదా, ఎందుకు అవన్నీ తీసుకోవడం అవసరమా ఇక అన్నట్టుగా నేను నార్మల్గానే తీసేసుకుంటా. ఏవి ట్రైపాడ్, రింగ్ లైట్, మైక్ నాకు ఇవేమి లేవు. ఇప్పుడు ప్రతి నెల ఎంత వస్తున్నది? నాకు అంతకుముందుకు నెల 15,000, 13,000 ఇట్లా పడేవి. ఈ నెల కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు, ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నా. ఎడిటింగ్ ఎవరు చేయరు, నేను తీసుకొని ఎమ్మటే పెడతా, ఎందుకంటే పనికి వస్తాం కదా. ఎడిటింగ్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, ఇక రానివ్వరు పనికి. నాకు వీడియోల కంటే ముఖ్యం నా పని కాబట్టి ఒక ఫాస్ట్గా పని చేసుకొని ఒక 4-5 సెకండ్లు వీడియో తీసుకొని ఎమ్మటే అప్లోడ్ చేస్తా, ఎడిటింగ్ చేయను. చెప్తున్న ప్రకారం చేయాలనుకుంటే, సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. తాను చేసే పనిలో ఆ టెక్నాలజీని, ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు ఆమెకి 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి నెల దాదాపు స్టార్టింగ్లో 10,000 నుంచి ఈరోజు 30,000 దాకా పడుతున్నాయి అంటున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తాను మొదటగా ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నారని లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. మరూరులో కూడా ప్రతి ఒక్కళ్ళు మా బుజ్జిని మంచిగా ఆదరిస్తుర్రు, గౌరవిస్తుర్రు.
రాష్ట్రం అంతా కూడా నా బిడ్డ కష్టం చూసి మంచి కామెంట్లు పెట్టడం, ఫోన్లు చేయటం, స్వాతి నువ్వు ఎక్కువ కష్టపడకు, నువ్వు రెస్ట్ తీసుకో, నీ పిల్లల కోసం మేమున్నాం, నీ కోసం మేమున్నాం, నీకే హెల్ప్ కావాలన్నా చేస్తామని చాలామంది ముందుకు వస్తారు. కానీ నా బిడ్డ అట్లాంటి వాటికి ఆశపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కష్టంతో పైకి ఎదగాలి, తన పిల్లల్ని చదువుకోవాలి, చదివియాలని ఆమెకు ఒక కోరిక. ఆ కోరిక మేర మీ వెనక ధైర్యం. భవిష్యత్తులో ఎలాంటి చేయబోతుంది? ఇంకా మంచి మంచి వీడియోలు తీసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలబడాలనేది నా కోరిక.